సో గైస్ హాయ్ అందరికీ. సో మనం లాస్ట్ వీడియోలో అయితే వైజాగ్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు ఎలాగొచ్చాము ఏంటి అనేది మొత్తం వీడియోలో పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే బెంగళూరు నుంచి ఊటీకి అండ్ ఊటీలో ఫస్ట్ డే ఎలాగ స్టే చేయాలి ఏంటి, ఆ ఫస్ట్ డేలో మనం ఏ ట్రిప్స్ కవర్ చేసి అన్నీ ఇందులో ఉన్నాయి వీడియోలోని. మీరు మొత్తం ఫుల్గా వీడియో చూడేసి చెప్పండి ఎలా ఉందన్నది. సో ఇప్పుడైతే మేము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. బెంగళూరు బస్ స్టాండ్కి అక్కడి నుంచి ఊటీ వెళ్తాం అనమాట బస్సులో. మనం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి టైమింగ్స్ అవి బస్సులు అవి సరిగా ఉండవు. సో మేము ఇప్పుడు కార్లో ఉన్నదైతే మన ఎయిర్పోర్ట్ నుంచి బస్ స్టాండ్కే, ఇంకా అక్కడి నుంచి చాలా లాంగ్ ఉంది. ఇవన్నీ క్యాప్చర్ చేశాను. మీకు ఎలాగుందో ఏంటి అనేది మొత్తం చూసి చెప్పండి, ఎవరు కూడా మిస్ కాకండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. ఒక పులి సింహం వస్తే బాగుంటుంది. మన కోసం పులో సింహం రమ్మంటున్నావు. జింకలు 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 కనబడలేదా వీరిలేని? నేను చూసావా? ఎవరే ఏంది తమిళ పెద్ద ఏంది చూడలేదు నువ్వు? వీడియో చూస్తున్నాను కదా, నాకు కనిపించలేదు. చచ్చిపోయి కింద కోతులు రియల్ జూ పార్క్ వచ్చినట్టుంది. లే కోతులు నైస్ కదా. బాగా కనిపించింది మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో గైస్ అయితే ఇప్పుడు మనం ఫైనల్గా అయితే రూమ్లోకి వచ్చాము. యాక్చువల్గా నిన్న నైట్ వచ్చాము మేము రూమ్కి. కాకపోతే నైట్ మాకు బాగా జర్నీ చాలా ఎక్కువైపోయింది బెంగళూరు నుంచి ఊటీకి. సో ఘాటీ కూడా ఓన్లీ ఘాటీయే 4 hours జర్నీ పడింది మాకు. మనకంటే ఎవరికైనా అంతే పడుతుంది ఘాటీ 4 hours. సో బస్సులో వచ్చాము ఊటీ నుంచి, అదే బెంగళూరు నుంచి ఊటీకి. నైట్ రూమ్ తీసుకుని చూడండి, రూమ్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది రూము. జస్ట్ 1500 రూము, పెద్ద కాస్ట్ కూడా కాదు. 1500 ప్లస్ ట్యాక్సెస్ 1680 అంత పడింది మాకు. అంటే ఓవరాల్గా 3 daysకి 5040 రూపీస్ తీసుకున్నారు. 3 nights అనమాట. మొత్తం చూపిస్తాను రూమ్ బ్యాక్ క్యామ్ పెట్టండి. సో చూడండి ఇది రూము. సరే అక్కడ ఒక విండో ఉంది అండ్ ఇక్కడ ఒక విండో ఉంది అండ్ ఇక్కడ దివెనకట్లా ఒకటి ఆర్చ్లాగా బాగా ఇచ్చాడు. మా బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకంటే మేము నైట్ వచ్చాం కదా, ఆ స్టెయిన్ అయిపోయి అలా వచ్చి పడుకుంటాము. మార్నింగ్ కూడా మనకి బట్టలు ఇప్పుడు రెడీ అయ్యాం కాబట్టి, స్నానాలు చేసుకున్నాం కాబట్టి బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయండి. ఇంకా మేము మడతెట్టుకోలేదు, టైం అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు మేము ట్రావెల్ కూడా బుక్ చేసుకున్నాము, ఆ ట్రావెల్స్కి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అందుకని. అండ్ ఇక్కడైతే పెద్ద మిర్రర్ ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా వైఫ్ చూడండి రెడీ అవుతుంది, చూపించే సబ్స్క్రైబర్స్కి. సో ఎలాగొంది చెప్పండి మన రూము. అండ్ ఇవ్వండి వాష్రూమ్ మాత్రం వేరే లెవెల్ ఉంది, మామూలు కాదు. సరే మొత్తం ఇదంతా గ్రేజర్ అండి, అది మొత్తం చాలా అంటే చాలా క్లాస్గా ఉంది వాష్రూమ్. చాలా నీట్గా ఇటు పక్క వాష్రూమ్కి ఇచ్చాడు. మొత్తం చాలా అంటే చాలా క్లాస్గా ఉంది. రూమ్ కూడా చాలా అంటే ఇదిగోండి ఇంటీరియర్ కానీ. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, అయితే రూమ్ మొత్తం చూసారు కదా మీరు. రూమ్లో ఏం గమనించారు, ఒకటి గమనించాలి మీరు ఖచ్చితంగా. అది ఏంటి అంటే టీవీ కామన్. అన్నీ మన వైజాగ్లో అయినా ఎక్కడైనా రూమ్స్కి వెళ్తే టీవీ అనేది కామన్, మనం ఎలాగో చూడడం వేస్ట్. అండ్ వైఫై అన్నీ ఉన్నాయి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యాన్ లేదు చూసారా, ఇదిగోండి సీలింగ్ ఫ్యాన్ లేదు, సీలింగ్ ఫ్యాన్ లేదా ఏసీ రూమ్ అనుకుంటారేమో. ఏసీ రూమ్ కూడా కాదు, నాన్ ఏసీ రూమ్ ఇది. అంటే నాన్ ఏసీ రూమ్ అంటే ఊటీలో ఏసీ ఫ్యాన్ ఏమీ ఉండదు. వీళ్ళు వర్కౌట్స్ అన్నీ, ఇప్పుడు ఇది సీలింగ్ ఉంది కదా, ఈ సీలింగ్ వల్లే మనకి
మొత్తం కూలింగ్ చాలా అంటే చాలా కూలింగ్ ఉందన్నమాట. సెంట్రల్ ఏసీలాగా ఉంది ఈ సీలింగ్ వల్ల. ఈ సీలింగ్ వల్ల చాలా అంటే చాలా కూలింగ్. అంటే మనకి బయట కూడా ఎండ ఉంది, బయట ఎండ ఉన్నా సరే రూమ్లో చాలా అంటే చాలా కూల్గా ఉంది. చాలా అబ్బాయి అంత కూలింగ్ అంటే అంత కూలింగ్ ఉంది. సెంట్రల్ ఏసీలాగా ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాన్ ఏసీ లేకుండా మంచి కూల్గా ఉంది. అంటే టెంపరీగా ఏసీలు ఫ్యాన్లు అంటే ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి అన్నీ, దానికి మళ్ళీ వేస్ట్ కరెంట్ బిల్ అని. ఇది మాత్రం కాస్ట్ ఎక్కువ పడి ఉంటుంది కానీ కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మొత్తం ఒకసారి చేస్తారు. ఇదన్నమాట రూము. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము, మొత్తం చూపిస్తాను, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. మొత్తం వీడియో చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే మన వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో చూస్తూ ఉండండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు, అండ్ లైక్ చేయండి. ఓకేనా, వెళ్దామా? అయిపోయిందా? ఓకే గైస్ వెళ్దాము. మనం ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి క్యాబ్ కూడా కాల్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. వెళ్తే మీకు అన్నీ మొత్తం చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ దొడ్డపేట పీక్ ఏరియాకి వెళ్తున్నామండి. అక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసి చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కొండ పైనుంచి వస్తాము, మొత్తం వ్యూ చాలా ఉంటుంది. సో మీరైతే ఎక్కడ మిస్ కాకండి. ఎవరికైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఊటీ చాలామంది వెళ్తారు, వీళ్ళు చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనం వెళ్తున్న రోడ్డు మొత్తం అడవిలాగా ఉంది చూసారా. ఇది మొత్తం ఇప్పుడు మన దొడ్డపేట పీక్ వెళ్ళే ఏరియా అనమాట. సో ఫైనల్గా అయితే మనం దొడ్డపేట పీక్ వెల్కమ్స్కి వస్తాము. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు అక్కడ క్లియర్గా రాసింది మొత్తం ఇది ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. ఇక్కడ మొత్తంగా బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. జనం కూడా చాలా ఎక్కువ వచ్చారు చూడడానికి. టూరిస్ట్ ప్లేస్ కదా, ఈ మంత్లో మేము వెళ్ళిన టైంలో చాలా జనం చాలా ఉన్నారు. లొకేషన్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ జనం ఎలా ఉన్నారో, లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మీరు ఎక్కడిక్కడ మిస్ కాకుండా చూడండి వీడియో ఫుల్గా. ఇక్కడ చూడండి క్యారెట్ అది ఎంత ఫ్రెష్గా ఉందో. క్యారెట్ ఇది బీట్రూట్లో చాలా చిన్నగా ఉంది సైజు. బీట్రూట్ సైజ్ అనుకుంటాను, చాలా చిన్నగా ఉంది. అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేమైతే ట్రై చేయలేదు, అండ్ మనకి అంటే అలాంటివి పడవు కదా, సో మనం ట్రై చేయలేదు అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మరి వాళ్ళు న్యాచురల్గా పండిస్తారు కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇప్పుడు మనమైతే పార్క్ లాగా ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ అనమాట. ఇందాక చూసాం కదా అది ఎంట్రన్స్. ఇప్పుడు మొత్తం లోపలికి అయితే వచ్చాము. లొకేషన్లు అన్నీ కనిపిస్తాయి మనకి. జనం చూస్తున్నారు ఎంత బాగుంది, ఎంతమంది అయితే జనం చాలా వచ్చారు. ఇక్కడి నుంచి మనం లొకేషన్ అది చూసుకోవచ్చు అనమాట. సో అలా కొంచెం కిందకి వెళ్తే ఇంకా లొకేషన్ బాగుంటుంది. కిందకైతే మనం వెళ్దాము. చూడండి తెలుగు వాళ్ళు చాలా తక్కువ కనిపించారండి. మన టూరిస్టుల్లో అయితే తెలుగు వాళ్ళు చాలా రేరు, ఎక్కడో కనిపిస్తారనమాట. వాళ్ళు కనిపించడం మన ఆనందం మరి వేరే లెవెల్ అనమాట. లొకేషన్ చూసారు కదా. చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. అంటే లొకేషన్ అది ఎలాగుంది అది. ఇది అయితే ఊటీలో మనం డే 1 స్టార్టింగ్ పార్క్ అనమాట విజిట్ చేసాము. సో ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇలాంటివి చాలా ప్లేసులు చూపిస్తారు. మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి ఫుల్ వీడియో.
ఇది ఇప్పుడు కిందకి వచ్చాం కాబట్టి కింద లొకేషన్ అయిపోయింది. పైకి వెళ్తే పైన ఒక హౌస్ లాగా ఉందన్నమాట. ఆ హౌస్ ఎక్కి చూస్తే లొకేషన్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. అందరూ పైకి అందుకే వెళ్తున్నారు అనమాట. అవును కనిపిస్తుంది కదా బ్లూ కలర్ హౌస్ లాగా. అక్కడికి మనం ఆ పైకి ఎక్కితే మనకి లొకేషన్ బాగా కనిపిస్తుంది. లొకేషన్ అంటే చాలా అంటే కొంచెం న్యాచురల్ చాలా బాగుందన్నమాట. చెట్లు అవి ఆ స్కై అంతా బాగా కనిపిస్తుంది కింద ఇల్లులు అవన్నీనా. సో దానికోసం మనం అయితే వెళ్తున్నాం పైకి. ఇవ్వండి ఇదే ఆ లొకేషన్ స్పాట్. పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు అందరూ ఎంట్రన్స్ అవుతున్నారనమాట. సో లోనికి పార్క్లోకి వచ్చే ఎంట్రీ అనమాట. అది చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందో. జనం అందరూ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు టూరిస్టులు. ఊటీ అనే టూరిస్ట్ ప్లేస్ అంటారు కదా. సో అందువల్ల చాలా అంటే చాలా ఎక్కువ వచ్చారు. మన తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ, ఎక్కడో చాలా రేరు. ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు కనిపించగలన మన ఆనందం వేరే లెవెల్ అనమాట. ఫిక్స్గా వెళ్ళిపోద్ది. సో మన లాంగ్వేజ్ వాళ్ళతో అంటే మాట్లాడలేక మన తెలుగు వాళ్ళు కనిపిస్తారు టైంలో చాలా బాగుంటుంది మనకి. సో ఆనందం వేరే అనమాట. కింద జనం చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. వ్యూ మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేశాను. కాదు బడ్జెట్ మాత్రం మేము అనుకున్న కంటే ఎక్కువైందండి. భలే ఉన్నాడు. సేమ్ నీకోసం కుట్టినట్టున్నారు. నీకోసం కుట్టినట్టున్నారు. అది బాగుంది. ట్యాగ్ 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 సో టొట్టపేట బీక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అడ్వెంచర్కి వచ్చాం. టీ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ టీ ఫ్యాక్టరీ అని అడ్వెంచర్ ఉందన్నమాట. ఇక్కడ టీ ఫ్యాక్టరీ చూడండి. అడ్వెంచర్ అంతా మీకు అంతా లోయలో కనిపిస్తుంది కదా. అంతా అడ్వెంచర్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం కదా, అది టీ ఫ్యాక్టరీ అనమాట. టీ ఫ్యాక్టరీలో టీ పొడి ఎలా తయారు చేస్తారు అన్నీ చూపిస్తారు. మొత్తం చూడండి మీరు ఎక్కడ మిస్ కాకుండా. ఇదంతా టీ ఫ్యాక్టరీ అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ పూర్వం మనకి ఎలా ఉండేది ఏంటన్నీ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఇది ట్యాగ్ ఏంటంటే మన పార్కింగ్ టికెట్ అనమాట. అది మనం ఎంతసేపు లోపల ఉన్నామో అంత కాస్ట్ వేస్తారట ట్యాగ్ బట్టి. ట్యాక్సీ పార్కింగ్ అనమాట, కార్ పార్కింగ్. సో ఇది చూసారు ఇక్కడ. ఇది మొత్తం టీ ఎలా తయారవుతుంది, టీ పొడి ఎలా తయారు చేస్తారు మొత్తం చూపిస్తారు. లాస్ట్లో మనకి ఒక కప్పు కూడా ఇచ్చారు తాగడానికి ఫ్రీగా. ఎలా ఉందో టేస్ట్ చేయడానికి అది కూడా చూద్దాం. ఎందుకంటే టుడే ఈజ్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చారు కదా. సో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే డే కాదట. చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆకు. ఇదే టీ పొడి తయారు చేసే ఆకు అనమాట. ఇది మనకి వచ్చిన దారిలో చాలా ఏరియాలో ఉంది. నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు చూపిస్తాను మొత్తం. ఇదంతా చూడండి టీ పొడి తయారు చేసే విధానం అనమాట. స్టార్టింగ్ నుంచి అలా వచ్చి మొత్తం అంతా అక్కడ ఉంది బోర్డు మీద. ఇదే టీ పొడి ఆకు అనమాట. మొత్తం ఒకండి అక్కడి నుంచి అలా మెల్లిగా వచ్చి తీసుకొచ్చి ఇందులో మిషన్లో వేస్తున్నారు. ఈ మిషన్లో వేసిన తర్వాత అది అలాగ రోల్ అయ్యి ఇటు పక్క వస్తుంది అనమాట. కింద నుంచి ఇవ్వండి ఇలాగ చేస్తున్నారు. ఇవ్వండి చూసారా, ఆకంతా రోలే కిందకు వస్తుంది. అలాగా స్టెప్ బై స్టెప్ అంతా ప్రాసెసింగ్ అంతా ఇక్కడ ఉంది ఈ టీ ఫ్యాక్టరీలో. చాలా బాగా చూపించారు. అండ్ ఎలా కిందకు వస్తుంది. కిందనైతే మనకి తాగడానికి టీ ఇస్తున్నారు ఫ్రీగా. మంచి కింద ఒక 2 చెంచాల్లాగా ఇస్తున్నారు అనమాట టేస్ట్ కోసం. అంతే. ఇలా అయితే మనకి కిందకైతే వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ డే కాదు కాబట్టి మనకి కొంచెం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డే అయ్యి ఉంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది టీ ఎలా తయారవుతుంది అనేది. టీ పొడి అది అన్ని మిషన్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా మిషన్లో కనబడుతున్నాయి. ఆటోమేటిక్గా ఎలాగా వాటి పని చేస్తూనే ఉన్నాయన్నమాట. మనుషులు హాలిడే ఉంటుంది కానీ మిషన్లు హాలిడే ఉండదు కదా. అలాగే అవి మ్యానుఫ్యాక్చరింగ్ డే కాకపోయినా అలా తిరుగుతూనే ఉన్నాయి అవి మిషన్లు పాపం. ఇవన్నీ ఇది ఫైనల్గా అందులోకి అయితే వెళ్ళి మొత్తం రెడీ అవుతుంది. టీ
టీ పొడి చూసారా, ఆకంతా వెళ్ళి అలాగే టీ పొడి కింద అలా వస్తుంది కింద బయటికి. ఇవ్వండి మొత్తం రోలర్ లాగా రోల్ చేస్తుంది. ఎంత టీ పొడినండి, ఇంకేదో అనుకోకండి మీరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన తయారైన టీ పొడి అంతా ఇక్కడ కింద ప్యాకెట్లతో ప్యాక్ చేస్తున్నారు. ఇవ్వండి ఆ గ్రీన్ కలర్ అన్ని ప్యాకెట్లు ప్యాక్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఈ విధంగా చూసారు అలాగే ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా అయితే అన్నిటికి అది ప్యాక్ అవుతుంది. అన్నిటికి అన్ని గోన్లోకి పెడుతుంది, దాన్ని ప్యాక్ చేస్తున్నారు. ఫ్రీ అయితే టీ ఏ విధంగా తయారవుతుంది చూసారు కదా. ఇప్పుడు చాక్లెట్ ఏ విధంగా తయారవుతుంది చూద్దాము. ఈ టీ ఫ్యాక్టరీ పక్కనే ఆనుకునే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందండి. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదంతా చాక్లెట్ ఫ్యాక్టరీ రూట్ అనమాట. సో టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్క పక్కన ఉంటాయి. ఆ రెండింటికి ఆపోజిట్లో మనకి అడ్వెంచర్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం అడ్వెంచర్కి వెళ్దాము. చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా మనకి టీ ఫ్యాక్టరీలో టీ ఫ్రీగా ఇచ్చారు. చాక్లెట్ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్రీగా ఇస్తారని చూద్దాము. ఫ్రీగా ఇస్తే మంచి తినేయచ్చు హ్యాపీగా. ఎంత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్ మొత్తం లైన్ ఉందట, చాలా పెద్ద లైన్ ఉంది. పార్కింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ అంతా పార్కింగ్ అండ్ లొకేషన్ అది చాలా బాగా కనిపిస్తుంది కదా. ఏంటి ఫ్రీగా చాక్లెట్ ఇస్తున్నారు. చెప్పు నైస్ బాగుంది. ఇంకో చాక్లెట్ ఎలా ఉంది పచ్చిస్ దీనిలో బాదం నట్టు చూసావా? అవన్నీ ఎందుకు తీసి చూస్తాం. చూసావా? ఇక్కడైతే మనకి చాక్లెట్ ఫ్రీగా ఇచ్చారు కదా, అవి కింద కొనుక్కోవడానికి అయితే మనకి స్టాల్స్లో పెట్టారనమాట, షాప్స్. సో ఇక్కడైతే మనం కావాలని కొనుక్కోవచ్చు. కానీ మేము చూసాం కొందామని, చాలా అంటే చాలా రేట్ చెప్పారు. అది రేట్ చూసి నాకు భయం వేసింది అనమాట. చూడండి ఇక్కడ రేట్ చూపిస్తారు, చాలా అంటే చాలా రేట్ ఉంది. ఒకటి చూడండి, ఇది 1000 రూపాయల డబ్బా. ఆ డబ్బా 1000 రూపాయలు అంటే అంత కాస్ట్ ఉన్నది చాక్లెట్స్ ఇక్కడ. అంటే న్యాచురల్గా తయారవుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉందండి. కొనుక్కుంటే మంచిది. ఇక్కడ చాక్లెట్స్ ఒకటే కాదు, బట్టలు కూడా అమ్ముతున్నారు.
బట్టలు కూడా చాక్లెట్స్ కన్నా రేట్ ఎక్కువ ఉన్నాయి చూడండి. 1000 రూపాయలు అట ఇది. ఆ టీషర్ట్ 1000 రూపాయలు అట. ఎందుకు మనకి టీషర్ట్ లాగా ఉంది. మన వైజాగ్లో ఇంకా తక్కువ ఉంటాయి, అంత కాస్ట్ ఉన్నాయి ఊటీలోని. ఊటీలో అయితే అసలు మనం ఏమీ కొనలేకపోయాము, ఎందుకంటే ఏం అడిగినా సరే అన్ని ఫిక్స్డ్ రేట్స్ అనమాట. హోల్సేల్స్ లాగా అన్ని ఫిక్స్డ్ రేటే, ఒక్కటి కూడా బేరాలు లేవన్నమాట. మొత్తానికి అయితే టీ ఫ్యాక్టరీ కాఫీ ఫ్యాక్టరీ చూస్తాము. ఫ్రీగా కప్పు టీ తాగిన 3 చాక్లెట్లు ఇచ్చాను. తినేసా కదా చాక్లెట్లు. చల్లగా ఉంది కదా, భలే ఉన్నదండి. నువ్వు మంచి చెప్తుంది. ఇప్పుడు మనం బంగీ డ్రమ్ ట్రై చేద్దాం. బంగీ డ్రమ్ ఉంది ఇక్కడ, బంగీ జంప్ ఇంకా జిప్ లైన్ అన్నీ ఉన్నాయి. సో కాస్ట్ గురించి అయితే ఆలోచిస్తున్నాం. ఒకసారి మనం కాస్ట్ చూసుకొని ట్రై చేయండి. ఈ సాహసాలు మనకు అవసరం అంటావా? ఎందుకంత డేంజర్గా? ఇక్కడైతే మేము స్కై బ్రిడ్జ్ అండి, ఇది స్కై బ్రిడ్జ్ ఎక్కాము. అక్కడైతే వీడియోస్ ఎలా లేదు, ఫోటో ఓన్లీ తీసుకున్నాము కానీ ఇది ఫోటో. సో ఇక్కడ స్కై బ్రిడ్జ్ ఒకటినా అండ్ క్విక్ జంప్ ట్రై చేసాము. ఆ క్విక్ జంప్ ఏంటంటే మనకి వీడియో ఫోటో అలో చేయలేదండి. ఆ పైన 50 ఫీట్ నుంచి పైనుంచి కింద దూకాలన్నమాట. చాలా అంటే చాలా నాకు ఫీలింగ్ చాలా బాగుంది. సింగిల్గా వెళ్ళానమాట. స్కై బ్రిడ్జ్కి కపుల్స్ వెళ్ళాము. క్విక్ జంప్ మాత్రం సింగిల్గా వెళ్ళాము, చాలా బాగుంది. మనకి టోటల్గా క్విక్ జంప్ వచ్చేసి 500 అండ్ స్కై బ్రిడ్జ్ కూడా ఈచ్ 500 అనమాట. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, బంగీ జంపు ఇంకా ఏవో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఊటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అడ్వెంచర్స్ మిస్ కాకండి. అక్కడ కనబడుతుంది కదా, అదంతా క్విక్ జంప్, స్కై బ్రిడ్జ్ అండ్ బంగీ జంప్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.